హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇవాళ స్వీట్ బోండా చేస్తున్నా. మా ఊర్లో వీటిని తీపుంటలు అంటారండి. ఎట్లా తయారు చేసుకోవాలనో చూపిస్తారండి. ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి, దానికి తగినంత బెల్లం వాటర్ పోసుకోవాలండి. ఒక కప్పు వాటర్లో బెల్లం వేసేసుకొని బెల్లం కరిగి పెట్టుకోవాలండి. ఆ వాటర్ ఇందులో పోయాలి, మంచిగా కలుపుకోవాలండి. బెల్లం వాటర్ పోసేసుకొని మంచిగా ఉంటలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా నేను చూపించిన విధంగా కలుపుకోండి. మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని బెల్లం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొన్ని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ లూజ్ అవ్వకూడదు కదా. కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి, ఒక చిటికెడు. 2 ఇలాచీ వేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇట్లా రావాలండి పిండి, నేను చూపించే విధంగా రావాలి. ఒకసారి తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు పక్క పెట్టుకోవాలండి. మూత పెట్టేసి పక్కకు ఉంచుకుందాం. 5 నిమిషాల తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేను చూపించే విధంగా వేసుకోవాలండి. మనం బోండాలు ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకోవాలండి. స్వీటు హాట్ కాంబినేషన్తో తినాలనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కలర్లో రావాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయిందండి. వేడివేడిగా స్వీట్ బోండాలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.